మీరు 50 lakhs కన్నా ఎక్కువ వాల్యూ చేసే ప్రాపర్టీ పర్చేస్ చేస్తున్నప్పుడు ఈ 3 మిస్టేక్స్లో ఏ ఒక్క మిస్టేక్ చేసినా మీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ని పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుంది. నేను మీ చార్టెడ్ అకౌంటెంట్ అవినాష్ గుడివాడ. ఫస్ట్ థింగ్, మీ పాన్ ఆధార్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ సైట్లో రిజిస్టర్ అయ్యే లేదా చూసుకోండి. మీ పాన్ ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ సైట్లో రిజిస్టర్ అవ్వకపోతే 26 క్యూబిక్ టీడీఎస్ రిటర్న్స్ అనేవి మీరు ఫైల్ చేయలేరు. ఆ 1% టీడీఎస్ కట్టకుండా రిజిస్ట్రార్ ఎప్పుడు మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయరు. సెకండ్ థింగ్, మీ ఆధార్లో ఉన్న ఫోన్ నెంబర్ యాక్టివ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఆ ఫోన్ నెంబర్ అవైలబుల్గా లేకపోతే, రీసెంట్గా ఒక కేసులో మా దగ్గరికి 26 క్యూబీ ఫైల్ చేయించుకోవడానికి వచ్చారు. వాళ్ళ పాన్ రిజిస్టర్ చేసినప్పుడు ఆధార్లో ఓటీపీ అడుగుతుంది. బట్ ఆధార్లో ఉన్న ఫోన్ నెంబర్ ఆల్రెడీ అదర్ పర్సన్కి అలాట్ అయిపోయింది. వాళ్ళు ఓటీపీ చెప్పట్లేదు. సంహవ్ వాళ్ళు బతిమలాడి లాస్ట్ మూమెంట్లో ఓటీపీ తెప్పించుకున్నారు అండ్ 26 క్యూబీ ఫైల్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఒకవేళ అవతల వాళ్ళు కానీ ఓటీపీ చెప్పకపోతే వీళ్ళు మళ్ళీ వీళ్ళ ఆధార్లో ఫోన్ నెంబర్ని అప్డేట్ చేసుకొని అది అప్డేట్ అయ్యాకే వీళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పెట్టుకునేవాళ్ళు. అండ్ థర్డ్ థింగ్, మీ ప్రాపర్టీ యొక్క వాల్యూ మీ డాక్యుమెంట్లో కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా. రీసెంట్గా వచ్చిన ఒక కేసులో డాక్యుమెంట్ రైటర్ జనరల్గా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వాల్యూ కన్సిడర్ చేసి డాక్యుమెంట్ తయారు చేశారు. దాని మీద 3 days అనేది కట్టించుకున్నారు. బట్ వీళ్ళది 4th ఫ్లోర్, అక్కడ వాల్యూ కొంచెం హైర్ అయింది, ఒక 68,000 రూపీస్. సో రిజిస్ట్రేషన్ చేయకుండా ఆ రిమైనింగ్ 68,000కి 680 రూపీస్ మీరు టీడీఎస్ కట్టేకే నాకు డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి అన్నారు. వాళ్ళు ఇమీడియట్గా అప్పటికప్పుడు వచ్చి ఆ రిమైనింగ్ 680 రూపీస్ కట్టి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. ఒకవేళ ఆ టీడీఎస్ విత్ ఇన్ టైంలో అవ్వకపోతే, అంటే రిజిస్ట్రార్ ఆఫీస్ టైమ్స్లో అవ్వకపోతే వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చేది. సో వెన్ ఎవర్ మీరు ఏదైనా 50 lakhs కన్నా ఎక్కువ వాల్యూ పర్చేస్ చేస్తున్నప్పుడు ఈ 3 థింగ్స్ని అడ్వాన్స్గా గుర్తుపెట్టుకొని ఆ మిస్టేక్స్ జరగకుండా చూసుకోండి. ఫస్ట్, మీ పాన్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ సైట్లో రిజిస్టర్ అయిందా లేదో చూసుకోండి. సెకండ్ థింగ్, మీ ఆధార్లో ఉన్న ఫోన్ నెంబర్ యాక్టివ్గా ఉందా లేదో చూసుకోండి. థర్డ్ థింగ్, మీ డాక్యుమెంట్ రైటర్ మీ ప్రాపర్టీ వాల్యూని కరెక్ట్గా వాల్యూ చేసి డాక్యుమెంట్లో వేసారా లేదా చూసుకోండి. అండ్ ఇన్ టైంలో మీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ మీరు అనుకున్నట్టు చేసుకొని హ్యాపీ ఓనర్స్ అవ్వండి.